వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ పెన్షన్స్ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం. భవిష్యత్తులో జరిపే ఆర్థిక లావాదేవీలకు ఇది ముఖ్యమైనది. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి డిఏ, ఐఆర్, పిఆర్సి జీతాల సమాచారం ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించిన పీపీఓ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి రెండు ఒకటేనా? కొంతమంది పెన్షన్లకు పీపీఓ ఐడి కేటాయించారు, మరికొంతమందికి కేటాయించలేదు. ఎందువలనో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1/6/2020కి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ పీపీఓ ఐడి కేటాయించారు. ఆ తర్వాత పదవి విరమణ చేసిన వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే కేటాయించారు. ఈ తేడా పే స్లిప్పుల్లో ఉంటుంది, గమనించగలరు. పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన సందర్భంలో తన పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ నుండి ఇచ్చే ఉత్తర్వులే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఈ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో ఉంటుంది. పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను తయారు చేసి, ఒకటి పెన్షనర్ కాపీగా సంబంధిత పెన్షనర్కి ఇస్తారు, ఇంకొక కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా కార్యాలయాధిపతికి ఇస్తారు. అదేవిధంగా 3వ కాపీ పెన్షన్ ప్రపోజల్స్లో ఒక కాపీకి జత చేసి జిల్లా ట్రెజరీ అధికారికి పంపుతారు. జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డుల్లో ఈ సమాచారాన్ని కంప్యూటరీకరించి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం జరుగుతుంది. ఇందులో పెన్షనర్ల పీపీఓను మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. రిటైర్ అయినా మనకు ఇదే సర్వీస్లో ఉన్నప్పుడు ఎస్ఆర్, సర్వీస్ రిజిస్టర్ లాంటిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము. భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్లో కానీ లేదా డిటిఓ ఆఫీస్లో కానీ లేదా ఏజీ ఆఫీస్లో కానీ జరిపే లావాదేవీలన్నింటికీ ఇది చాలా ముఖ్యమైన పత్రము. ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి, జెరాక్స్ కాదు. ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చిన మీరు మరలా తీసుకొని భద్రపరచుకోవాలి, జెరాక్స్ని పరిగణలోకి తీసుకోరు. పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి రెండు ఒకటేనా అంటే కాదు అని చెప్పవచ్చు. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న పీపీఓ నంబరు మరియు పీపీఓ ఐడి రెండు ఒకటి కాదు, రెండు వేరు. పీపీఓ నంబరు పెన్షన్లు అందరికీ పేర్కొంటారు, కానీ పీపీఓ ఐడి మాత్రం ఎవరైతే 1/6/2020కి ముందు పదవి విరమణ చేసి ఉంటారో వారికి మాత్రమే పేర్కొంటారు. ఈ విషయాన్ని గమనించగలరు. పీపీఓ ఐడి అంటే ఏమిటంటే, రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడి. అందులో మొదటి 3 అంకెలు ఆ ట్రెజరీకి సంబంధించినవే ఉంటాయి. ఆ తర్వాత 5 అంకెలు ట్రెజరీ వారు కేటాయిస్తారు. 1/6/2020కి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడిని కేటాయించేవారు. పెన్షన్ల హెల్త్ కార్డ్స్ కొరకు ఈ పీపీఓ ఐడినే యూజర్ ఐడిగా ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికైనా 2020 ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇంకా రానట్లయితే ఈ ఐడి ద్వారా మాత్రమే పొందవచ్చు. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు. 1/6/2020 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఈ పీపీఓ ఐడి అనేది కేటాయించబడదు. వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నింటికీ ఉపయోగిస్తారు. విశ్రాంత ఉద్యోగులు అందరూ వీటిపై అవగాహన పెంచుకోవాలి. ఈ మధ్యకాలంలో పెన్షన్ల సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి. అయినా కూడా ముఖ్యంగా సీనియర్ పెన్షన్లకు వీటిపై అవగాహన తక్కువగా ఉంది. ఈ పత్రాలన్నీ ఒక ఫైల్లో ఉంచుకోవాలి, అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. ఓకే మిత్రులారా, ఇది ఈనాటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.